నంద్యాలలో నూనెపల్లి మార్కెట్ యార్డుకు చెందిన విలువైన 2 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయానికి కేవలం 2,000 రూపాయలకి లీజుకు 33 సంవత్సరాలకు కేటాయించడాన్ని ఎస్డీపీఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం ప్రజావనరుల దుర్వినియోగానికి, రైతులు మరియు వ్యాపారుల ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. ఇలాంటి కేటాయింపులపై పూర్తిస్థాయి విచారణ జరిపి లీజును వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డు భూమిని అసలు ఉద్దేశాలకు వినియోగించాలని ఎస్డీపీఐ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డీపీఐ నంద్యాల జిల్లా నాయకులు కలాం కరీముల్లా, సుల్తాన్ ఇస్మాయిల్, అసెంబ్లీకి నాయకులు నూరుల్లా, రిద్వాన్ ఆలం, అఖ్తల్ హుసేన్, అలీ, హనీఫ్, ఐలూరు కానాల గ్రామ పంచాయతీ నాయకులు ఉమర్, సద్దాం, అన్సర్, వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. सेंट्रल एरिया सेंट्रल एरिया कितना बड़ा प्रोग्राम होने आड़ा नहीं हो वो ना भी नहीं कोसा में चलता होगा अरे हमारे साथ लगा जिला प्रधान कार्यदर्शी जिला अध्यक्ष गौरी चलता जिला का नहीं है तू उसको मेन रोड में है होंगे पद्माजी नगर में वो बाहर के बाहर అన్ని తిరుగుతూ ఉంటాయి. మనం వచ్చి గట్టిగా మారంటే ఆపుతారు, లేకుంటే ఆపలేరు. में तुम्हें आना नहीं ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ఇవ్వడం, ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ఇవ్వడం, ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ఇవ్వడం. కాపాడండి 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 ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. మిమ్మల్ని అధికారం కట్టబెట్టారంటే మీ నుంచి అధికారం లాక్కునే సత్తా ప్రజలకు ఉంది. మీరు అనుకోవచ్చు ఈ రోజు మేము డబ్బులు ఇచ్చేస్తాం, రేపు ఎలక్షన్లలో ఓట్లు కొనుక్కుంటాం అనుకోవచ్చు. కానీ ప్రజలు కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి, జాగ్రత్త. టీడీపీ ఆఫీస్ కు ఇక్కడి స్థలాన్ని కేటాయిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. నంద్యాల ప్రజలము ముఖ్యంగా ఇక్కడ ఒప్పుకోము. మీరు కావాలంటే టీడీపీ ఆఫీస్ తీసుకోవాలంటే తీసుకోండి, కానీ న్యాయబద్ధంగా ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ సెంటుకి ఎంత భూమికి వాల్యూ ఎంత ఉంది, మరి రెంట్